27 ఏళ్ల వయసులో ఎంపీగా పోటీ, తొలి ఎన్నికల్లోనే అనూహ్య విజయం, ఆ తర్వాత హ్యాట్రిక్ విక్టరీలు. టీడీపీ గెలిచినా ఓడినా ఆయనకు మాత్రం తిరుగులేదక్కడ. ఆ కుటుంబానికి ఆ జిల్లాలో మంచి పట్టు ఉందని అందరికీ తెలిసిందే. అయితే ఆ యువనేత మాత్రం ఆ ఫ్యామిలీ చరిష్మాను దాటుకుని మరీ దూసుకుపోతున్నారు. ఆయనే కింజారపు రామ్మోహన్ నాయుడు. 3 సార్లు శ్రీకాకుళం నుంచి ఎంపీగా గెలిచి ప్రస్తుతం కేంద్ర కేబినెట్ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న యంగ్ లీడర్. కేవలం 37 ఏళ్ల వయసులోనే కేంద్ర కేబినెట్ మంత్రి పదవిని దక్కించుకున్న ఏకైక తెలుగు వ్యక్తి రామ్మోహన్ నాయుడుపై మహాప్రస్థానం టీవీ అందిస్తున్న స్పెషల్ స్టోరీ ఇది. తండ్రి ఎర్రన్నాయుడు వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న యువ నాయకుడు రామ్మోహన్ నాయుడు. 1987 డిసెంబర్ 18న శ్రీకాకుళం జిల్లా నిమ్మాడులో జన్మించిన రామ్మోహన్ నాయుడు విద్యాభ్యాసం శ్రీకాకుళం, హైదరాబాద్తో పాటు ఢిల్లీలో సాగింది. దీంతో ఆయనకు హిందీపై మంచి పట్టు దొరికింది. ఉత్తరాంధ్ర ప్రాంతంలో జన్మించి ఇంత మంచి హిందీ మాట్లాడగలిగిన కొద్దిమంది నాయకుల్లో రామ్మోహన్ నాయుడు ముందు వరుసలో ఉంటారు. తెలుగు, హిందీ, ఇంగ్లీష్లో అద్భుతంగా మాట్లాడగలిగే అతి కొద్ది మంది నాయకుల్లో రామ్మోహన్ నాయుడు ఒకరు. తన తండ్రి ఎర్రన్నాయుడు అకాల మరణంతో అనూహ్యంగా రాజకీయాల్లోకి రావాల్సి వచ్చింది రామ్మోహన్ నాయుడికి. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అంచెలంచెలుగా ఎదుగుతూ చిన్న వయసులోనే కేంద్ర మంత్రి పదవిని చేపట్టారు. 2014, 2019, 2024 ఎన్నికల్లో వరుసగా శ్రీకాకుళం లోక్సభ స్థానం నుంచి విజయం సాధించి అందరి దృష్టిని ఆకర్షించారు. ప్రధానంగా పార్టీ అధినేత చంద్రబాబు దగ్గర మార్కులు కొట్టేశారు. దీంతో 2024లో కేంద్ర మంత్రి పదవి వరించింది. రాజకీయాల్లోకి వచ్చిన నాటి నుంచే జనంతో కలిసిపోవడం అలవాటు చేసుకున్నారు. ఎవరైనా ఇబ్బంది పడుతుంటే నేనున్నానని ముందుకొచ్చే అలవాటు ఈయన సొంతం. ఈ చురుకుతనమే సిక్కోలు జిల్లాలో ఆయనను బలంగా నిలబెట్టింది. అందుకే 2019 ఎన్నికల్లో రాష్ట్రమంతటా వైసీపీ హవా నడిచినా ఆయన మాత్రం మంచి మెజారిటీతో శ్రీకాకుళం లోక్సభ నుంచి విజయం సాధించారు. ప్రస్తుతం కేంద్ర మంత్రిగా విమానయాన శాఖ బాధ్యతలు నిర్వహిస్తూ ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్నారు. తనకున్న పవర్ను ఉపయోగించుకుని భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు నిర్మాణాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. కలల రాజధాని అమరావతిలో కూడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మించేందుకు లైన్ క్లియర్ చేస్తున్నారు. తెలుగు ప్రజలపై ఉన్న ప్రేమతో తెలంగాణపై కూడా స్పెషల్ ఫోకస్ పెట్టారు రామ్మోహన్ నాయుడు. ఈ మధ్యే వరంగల్ ఎయిర్పోర్ట్ నిర్మాణానికి అనుమతులు మంజూరు చేయించారు. ఇక రాజకీయంగా కూడా తనకు తిరుగులేదని నిరూపించుకుంటున్నారు ఈ యంగ్ లీడర్. వరుసగా 3 సార్లు ఎంపీగా గెలవడం అంటే సామాన్యమేమీ కాదు. ఈ ఒక్క ఉదాహరణ చాలు ఆయన స్టామినా ఏంటో తెలియడానికి. కింజారపు ఫ్యామిలీ దెబ్బకు సిక్కోలు జిల్లాలో వైసీపీ అడ్రస్ లేకుండా పోయింది. ధర్మాన ప్రసాదరావు, తమ్మినేని సీతారాం లాంటి మహామహులు కూడా ఇంటికే పరిమితమయ్యారు. ఇక కింజారపు ఫ్యామిలీది మొత్తం పొలిటికల్ బ్యాక్గ్రౌండే కావడంతో రామ్మోహన్ నాయుడు బంధువులంతా రాజకీయాలను ఏలుతున్నారనే చెప్పొచ్చు. ఈయన బాబాయ్ అచ్చెన్నాయుడు రాష్ట్ర మంత్రిగా ఉన్నారు. రామ్మోహన్ నాయుడు మామ బండారు సత్యనారాయణమూర్తి టీడీపీ సీనియర్ నేత. ఈయన బావ ఆదిరెడ్డి శ్రీనివాస్ రాజమండ్రి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇలా ఈయన ఫ్యామిలీ మొత్తం రాజకీయాల్లోనే ఉంది. చిన్నతనంలోనే రాజకీయాల్లోకి వచ్చిన రామ్మోహన్ నాయుడు ప్రజలే తన బలమని చెప్పుకుంటారు. నిరంతరం వారి కోసమే తపిస్తుంటారు. మారుమూల శ్రీకాకుళం జిల్లా నుంచి ఢిల్లీ వెళ్లి చక్రం తిప్పుతున్న ఘనత ఈయన సొంతం. ఇక కేంద్ర మంత్రిగా కూడా ఇటు సీఎం చంద్రబాబు, అటు ప్రధాని మోదీ మన్ననలు పొందారని చెబుతుంటారు. ఎంతైనా ఎర్రన్నాయుడు బ్లడ్ కదా, ఆ మాత్రం జోరుంటుందిలే మరి. ఇక ఉత్తరాంధ్రకు సంబంధించిన మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం మహాప్రస్థానం టీవీ చూస్తూనే ఉండండి. మా కంటెంట్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు.